హలో గైస్, వెల్కమ్ టు సురేందర్ స్టేక్. ఈ వీడియోలో మనం బెస్ట్ ఐటమ్ సాంగ్స్ ఇన్ టాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం. సో మన చిన్నప్పటి నుంచి 90s నుంచి 2000 నుంచి 2010s ఇప్పుడు కూడా చాలా ఐటమ్ సాంగ్స్ వస్తున్నాయి. కానీ వేటికి ఎంత వాల్యూ ఉంది, ఏవి మనం బాగా అలరించాయి, బెస్ట్ ఐటమ్ సాంగ్స్ ఏంటిదో ఈ వీడియోలో చూద్దాం. సో బెస్ట్ 10 ఐటమ్ సాంగ్స్ నేను తీసుకుంటున్నా. సో ర్యాంకింగ్ 10 నుంచి 1 వరకు ఇస్తాను. సో ఎట్ ద 10th ప్లేస్ జిగేలు రాణి ఫ్రమ్ రంగస్థలం. జిగేలు రాణి సాంగ్ పూజా హెగ్డే అండ్ రామ్ చరణ్ కలిసి చేశారు. సో ఆ సాంగ్లో లిరిక్స్ కానీ, ఆ బీట్ కానీ, ఆ మ్యూజిక్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్లస్ ప్రాపర్ ఊర మాస్, లేబర్ మాస్ టైప్ ఆఫ్ సాంగ్. మాసెస్కి చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ సాంగ్ నేను 10th ప్లేస్లో పెడతాను. సో 9th ప్లేస్లో వేరా చై వేరా ఫ్రమ్ పంజాబ్. సో పంజాబ్ మూవీలో ఈ ఐటమ్ సాంగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఆఫ్ టాలీవుడ్. ఇది టిపికల్ ఐటమ్ సాంగ్స్లో ఉంటుంది, అంటే బాగా మాసిగా, బాగా లౌడ్గా అలా ఉండదు. చాలా స్మూత్గా, స్లోగా మత్తెక్కుతున్నట్టు ఉంటుంది. ఒక స్లో పాయిజన్ టైప్ ఆఫ్ ఉంటుంది. సో ఇలాంటి ఐటమ్ సాంగ్స్ రేర్. నెక్స్ట్ నెంబర్ 8th ప్లేస్లో పక్కా లోకల్ ఫ్రమ్ జనతా గ్యారేజ్. యాక్చువల్లీ ఈ పక్క లోకల్ సాంగ్కి కాజల్ చేసింది, కానీ కాజల్ ఒక నార్మల్ హీరోయిన్ అప్పట్లో ఐటమ్ గర్ల్గా చేయట్లేదు. కానీ పక్క లోకల్కి మాత్రం కాజల్ ప్లస్ ఎన్టీఆర్ కలిసి ఒక ఐటమ్ సాంగ్ చేస్తారు, విచ్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ఆ సాంగ్లో ఉన్న గ్రేస్ కానీ, ఆ సాంగ్లో ఉన్న లైక్ కాజల్ ఎనర్జీ అలాంగ్ విత్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ నెంబర్ 7లో దూకుడు మూవీ నుంచి ఉన్న ఒక ఐటమ్ సాంగ్. దూకుడు మూవీలో ఆల్బమ్ అంతా నెక్స్ట్ లెవెల్. ఆ టైటిల్ సాంగ్ కానీ ఇంకా మిగతా అన్ని సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కానీ ఐటమ్ సాంగ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్. సో పూవాయ్ పూవాయ్ ఫ్రమ్ దూకుడు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ సాంగ్స్ ఇన్ టాలీవుడ్. సో పార్వతి మిల్టన్ ఇంకా మహేష్ బాబు కలిసి చేశారు. సో ఆ బీట్ ఏదైతే ఉందో, తమన్ కంపోజ్ చేసిన ఆ బీట్ లిటరలీ నెక్స్ట్ లెవెల్. సో ఎప్పుడు విన్నా కానీ, ఇప్పుడు కూడా ర్యాండమ్గా విన్నా కానీ ఆ పాటని, ఇప్పుడు కూడా ఒక మూడ్, ఆ వైబ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. నెక్స్ట్ ఎట్ ద 6th ప్లేస్ 2010s ఆ టైంలో బాగా మొత్తం చాలా అంటే చాలా వైరల్ అయిన సాంగ్ రింగా రింగా సాంగ్ ఫ్రమ్ ఆర్యా 2. సో రింగా రింగా సాంగ్ అనేది చాలా అంటే చాలా అప్పట్లో చాలా సెన్సేషన్. అప్పుడు మనకు తెలుసు, సోషల్ మీడియా ఏది లేకున్నా కానీ ఆ లెవెల్ బజ్. ఎక్కడ విన్నా కానీ, ఎటు చూసిన ఆటోల్లో, ట్రాక్టర్స్లో, ఎటు చూసిన అందరూ రింగా రింగా సాంగ్ ఫ్రమ్ ఆర్యా 2 అయితే డెఫినెట్గా పెట్టుకునేవాళ్ళు. దీంట్లో ఫేమస్ థింగ్ ఇంకోటి ఏంటిదంటే అల్లు అర్జున్ స్టెప్స్. అల్లు అర్జున్ చేసిన స్టెప్స్ కానీ, సో పర్టికులర్ థింగ్ మూవీ అంతగా ఆడలేదు అఫ్ కోర్స్, కానీ ఈ సాంగ్ వల్ల అయితే చాలా మంచి క్రేజ్ వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 5లో ఇది 90s మూవీ. సో ఇది ఎప్పుడంటే చాలా స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా కానీ, కాలేజ్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా కానీ ఫన్నీగా ఒక డాన్స్ చేయాలంటే ఈ సాంగ్ పెట్టి డాన్స్ చేసేవాళ్ళు. ఎస్, ఆ సాంగ్ ఏంటిది? బావలు సయ్యా ఫ్రమ్ బావ బామర్ది మూవీ. సో బావలు సయ్యా మరదలు సయ్యా అనే సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలుకి. సో ఇప్పుడు కూడా బాగా క్రేజీ, అంటే 90s నుంచి చాలా చిలిపిగా ఉంటూ, చాలా నాటీగా ఉంటూ, ఎట్ ద సేమ్ టైం క్రేజీగా లిరిక్స్ తోటి ఉండే సాంగ్ ఏదైనా ఉందంటే అది బావలు సయ్యా. సో ఐ థింక్ చాలా సాంగ్స్లో, చాలా స్కూల్స్లో, చాలా కాలేజ్లో ఇంకా ఇప్పటికి కూడా చేస్తున్నారు దీని మీద డాన్స్. నెంబర్ 4లో ఓరోరి యోగి ఫ్రమ్ యోగి మూవీ. ఓరోరి యోగి నన్ను కొరికేరో అనే సాంగ్ చాలా అంటే చాలా ఫేమస్. అంటే ముమైత్ ఖాన్ మనకు తెలుసు ఐటమ్ సాంగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. సో యోగి మూవీ ఇది ఒక రీమేక్ అయినా కానీ, సరిగ్గా నడవకపోయినా కానీ, ఈ పర్టికులర్ సాంగ్ మాత్రం అప్పట్లో 5-6 ఇయర్స్ ఇంపాక్ట్, 5-6 ఇయర్స్ ఒక ఐటమ్ సాంగ్ ఇంపాక్ట్ ఉండడం అంటే నార్మల్ విషయం కాదు. ఇప్పుడు కూడా బెస్ట్ ఐటమ్ సాంగ్స్ ఆఫ్ టాలీవుడ్ లిస్ట్ తీసి డెఫినెట్లీ ఓరోరి యోగి అనే సాంగ్ ఉంటుంది. నెంబర్ 3 ఇది కూడా ముమైత్ ఖాన్ సాంగ్. ఇది కూడా ఇంకా ఫేమస్. ఇది ఏంటంటే ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. సో ఫ్రమ్ పోక్రీ, పోక్రీ ఇండస్ట్రీ హిట్. అందరికి బెస్ట్ ఫర్ మహేష్ బాబు మూవీ ఆర్ బెస్ట్ టాలీవుడ్ మూవీస్ తీస్తే టాప్ 10లో కాదు, టాప్ 5లో పోక్రీ ఉంటుంది. అదే విధంగా ఈ ఐటమ్ సాంగ్ కూడా ఇప్పటికి ఇంకా నా వయసు అనే ఐటమ్ సాంగ్ కూడా టాప్ 3లో డెఫినెట్గా ఉంటుంది. సో అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అసలు మామూలు కాదు. చాలా రేర్, చాలా తక్కువ ఐటమ్ సాంగ్స్ అంత ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి. నెక్స్ట్ నెంబర్ 2లో. సో నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 3 మధ్యలో కొంచెం చాలా టఫ్ ఉంది. బట్ స్టిల్ నేను కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ మీద నెంబర్ 3, 2, 1ని కేటగరైజ్ చేశాను. సో నెంబర్ 2లో కెవ్వు కేకా ఫ్రమ్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ ఈజ్ లైక్ పవన్ కళ్యాణ్స్ కమ్బ్యాక్, ద గ్రేటెస్ట్ కమ్బ్యాక్. టాలీవుడ్లో బెస్ట్ కంబ్యాక్స్ ఆఫ్ హీరో తీస్తే గబ్బర్ సింగ్ అనే మూవీ ఐ థింక్ టాప్ 1 ఆర్ టాప్ 2లో ఉంటుంది. సో అంత మంచి కంబ్యాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. సో ఇది హిందీ దబాంగ్ మూవీ రీమేక్. సో దాంట్లో కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉంది. దాని ఐటమ్ సాంగ్ని రీమిక్స్ చేయకుండా డిఎస్పి తన సొంత ట్యూన్స్ ఇచ్చి అసలుకి ఇది కెవ్వు కేక ఐటమ్ సాంగ్ చేశాడు. అసలుకి ఎంత అంటే మూవీ మొత్తం ఒక లెవెల్, మూవీలో అన్ని సాంగ్స్ ఒక లెవెల్, ఈ ఐటమ్ సాంగ్ ఒక లెవెల్. సో కెవ్వు కేక సాంగ్ లిటల్ ఒక 10 years కంటిన్యూస్గా విన్నారు. సో ఇంపాక్ట్ వాజ్ హ్యూజ్. నెక్స్ట్ ఇంకా నెంబర్ 1లో. సో నెంబర్ 1లో వచ్చిన ఐటమ్ సాంగ్ ఇది 2004 రిలీజ్ అయింది. ఎస్, 2004 అంటే మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు. 2004లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆర్యా మూవీ. సో ఆర్యా మూవీలో ఆ అంటే అమలాపురం ఈజ్ ద బెస్ట్ ఐటమ్ సాంగ్ ఇన్ టాలీవుడ్. ఇది యాక్చువల్లీ ఏంటిదంటే షారుఖ్ ఖాన్ మూవీ ఒకటి ఉంటుంది, దిల్సే అని. సో ఆ దిల్సే మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, చెయ్య 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 సాంగ్ అని. సో ఆ సాంగ్ బేస్డ్, ఆ సాంగ్ సుకుమార్కి బాగా నచ్చి అలాంటి సాంగ్ ఒకటి ఉండాలి, మనం కూడా ఒక ట్రైన్ మీద నడుస్తూ
మూవింగ్ ట్రైన్ మీద తీద్దాము, ఒక మంచి అలాంటి పెప్పీ బీట్‌తో తీద్దామన్న థాట్ నుంచి వచ్చిన ప్రాసెస్ ఈ పర్టిక్యులర్ సాంగ్. సో బెస్ట్ సాంగ్ ఇది. చాలా అంటే చాలా వైరల్ అయింది 2004 నుంచి. ఐటెమ్ సాంగ్స్ కంటే ఓకే. ఐటెమ్ సాంగ్ అంటే ఈ లెవెల్ ఉండాలి, ఇది ఉండాలి అనేది అసలకి. సో 'ఆర్య' మూవీ సక్సెస్ అవ్వడానికి, మాసెస్‌లో అంత డిమాండ్ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్, అప్పట్లో హైప్ క్రియేట్ చేయడానికి మూవీ మీద డెఫినెట్‌లీ 'ఆ అంటే అమలాపురం' సాంగ్. సో ఇది నా టాప్ 10 లిస్ట్ ఆఫ్ బెస్ట్ ఐటెమ్ సాంగ్స్ ఇన్ టాలీవుడ్. సో ఇంకా స్పెషల్ మెన్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. నాకు పర్సనల్‌గా ఫేవరెట్ ఇంకేమైనా ఉందంటే, ఇప్పుడు 'సిలకేమో సికాకులం' ఫ్రమ్ 'వెంకీ' మూవీ, రాశి ప్లస్ రవితేజ కలిసి యాక్ట్ చేశారు. పక్కా ఊర మాస్ బీట్స్ ఉంటే అది నచ్చుద్ది నాకు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అంటే 'బాబు రాంబాబు' ఫ్రమ్ 'కెవ్వుకేక' మూవీ, అల్లరి నరేష్‌ది. సో 'బాబు రాంబాబు' సాంగ్ కూడా చాలా పెప్పీగా చాలా బావుంటది. పార్టీస్‌కి డెఫినిట్‌గా వాడొచ్చు. సో ఇంకోటి ఏంటిదంటే 'ఊ అంటావా ఊ అంటావా' అది ఫ్రమ్ 'పుష్ప'. నాకు అది పెద్దగా నచ్చదు. అంటే 'జిగేల్ రాణికి' ఇది కంపేర్ చేస్తే 'జిగేల్ రాణి' బావుంటది. బట్ స్టిల్ యాస్ ఎ స్పెషల్ మెన్షన్ వీ కెన్ కన్సిడర్ 'ఊ అంటావా ఊ అంటావా' ఫ్రమ్ 'పుష్ప' ఆల్సో. సో ఇది నా లిస్ట్. సో ఇంకో వీడియోతో మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.